ప్రస్థానత్రయం అంటే ఏమిటో తెలుసా? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను ప్రస్థానత్రయం అంటారు. భగవద్గీత 18 అధ్యాయాలతో కూడుకుని ఉన్నది. అర్జున విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన, కర్మ సన్యాస, ధ్యాన, ఆత్మ సంయమ, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగుహ్య, విభూతి, విశ్వరూప సందర్శన, భక్తి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దైవాసుర సంపద్ విభాగ, శ్రద్ధాత్రయ, మోక్ష సన్యాస యోగములు ఈ భగవద్గీతలో ఉన్నాయి. ఇక రెండోది దశోపనిషత్తులు. ఈశ, కట, కేన, ముండక, ఐతరేయ, ప్రశ్న, ఛాందోగ్య, బృహదారణ్యక, మాండూక్య, తైత్తరీయ ఈ దశోపనిషత్తులు. ఇక మూడోది బ్రహ్మసూత్రాలు. వేదవ్యాసులు పేర్కొన్న ఉపనిషత్తులు, గీతల యొక్క సారాంశాన్ని 555 సూత్రాలుగా వ్రాశారు. శంకర్ భగవత్పాదులు పైన తెలిపిన ప్రస్థానత్రయానికి సంస్కృతంలో భాష్యము అంటే వ్యాఖ్యానములు రాశారు. ఆ తర్వాత ఆయన శిష్యులకు, విమర్శకులకు ఈ భాష్యమే మూల గ్రంథంగా విరాజిల్లుతూ ఉంది. ఎవరైతే తన జీవిత కాలంలో శాస్త్రంలో తెలిపిన విధంగా బ్రాహ్మణిష్ట అంటే బ్రహ్మము కాక ఈ జగత్తులో మరొకటి లేదని నిశ్చయంతో ఉన్నా, శ్రోత్రియుడు అంటే శృతి తాత్పర్యము తెలిసినవాడు అయిన ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు వద్ద ప్రస్థానత్రయాన్ని అభ్యసిస్తే అతడు సద్యోముక్తి పొందుతాడని శాస్త్ర ప్రమాణం. అంటే చతుర్వేద పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్ష అను 4 పురుషార్థాల్లోని చివరిదైన మోక్షం అనే పరమ పురుషార్థాన్ని పొందుతారని శాస్త్ర ప్రమాణం. సద్యోమోక్షం అంటే జీవించి ఉన్నప్పుడే బంధ విముక్తి, కానీ ఎప్పుడో పొందేది కాదు. ముండకోపనిషత్తులోని 2వ ఖండము 12వ మంత్రము పరీక్షలోకాన్ కర్మచితాన్. దీనికి ప్రమాణం గురువు ఉపదేశము అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానం దర్శనమైంది. అజ్ఞానంతో అంధకారంలో కొట్టుమిట్టాడే వారికి, అహంకారం అనే చక్రంలో పడి గిరగిరా తిరిగే వారికి అతితీర్షతాం తమోంధం అంటే గాఢమైన చీకటిలో ఆత్మ ఏమిటో పరమాత్మ ఏమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని తరింప చేయడానికి వచ్చినటువంటి గురువు ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి జ్ఞానుల్ని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అజ్ఞానులను కూడా జ్ఞానులుగా భగవంతుని పరికరాలుగా తీర్చిదిద్దే మహోపదేశాన్ని గురువు ఉపదేశిస్తారు. గురువుని మించిన దైవం మరొకటి లేదని, ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది, కానీ ఆ కన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కనిపించేలాగా మధ్యలో వెలుతురు కావాలి, వెలుతురునిచ్చే దీపం కావాలి. అనాదిగా అంటిపెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్కలేనన్ని పేరుకుని ఉన్నాయి. మనలో జ్ఞానం సహజంగానే ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవటానికి గురువులు తమ జ్ఞానాన్ని తోడుగా ఇచ్చి పైకి తీసుకొస్తారు. ఇది వరకు మనల్ని అడ్డుకునే పొరల్ని దాటి వచ్చే శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశంలోనికి వెళ్ళి క్రమేపీ కర్మవాసనలు తొలగిపోతాయి. ఆధ్యాత్మదీపం అంటే దీపం కొత్తగా వస్తువుల్ని తెచ్చి చూపదు, వస్తువు అక్కడే ఉంటుంది, కానీ దీపాన్ని వెలిగించి పెట్టుకుని
ఉన్నంత వరకు ఆ వస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్టపరిచే దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు. వేదముల సారాంశం అది ఎంత గొప్పదైనా వేదాన్ని అనుసరించేదే కావాలి, అప్పుడే ప్రమాణయోగ్యం. అట్లాంటి దాన్నే ఉపదేశం చేశాడు. వేదం 2 భాగాలు. పూర్వభాగం మనం చేసే కర్మల్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది. రెండోది మనకి ఆనందాన్ని కలిగించే బ్రహ్మతత్వాన్ని తెలుపుతుంది. ఇవి 2 ఒకటే శాస్త్రం. బ్రహ్మ అనేది తెలియాల్సిన తత్వం. అది తెలిసిన తర్వాత ఆ తత్వాన్ని ఎలా పొందాలో తెలుపుతుంది. 2 ఒకటే కనుక ఆరాధన స్వరూపాన్ని ఒకటి, ఆరాధ్య స్వరూపాన్ని ఒకటి తెలుపుతుంది. 2 కలిపి అదే వేదం. జయ జయ శంకర లోకగురో, జయ శుభ శంకర రూపగురో, జయ 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 జ్ఞానానంద గురో, జయ శుభమంగళ జగద్గురో. శ్రీశైలానికి అతి చెరువులోని సుండిపెంటలో కొలువు తీరిన శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆశ్రమం మాతాజీ హాలులో ఆదిశంకర విద్యాపీఠం వారు నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శనివారం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలను అద్వైత జాగృతి సంస్థ కార్యక్రమ సమన్వయకుడు శ్రీ ఎస్ హరిహరన్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకోవాలనుకుంటే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.